మనము ఇలా రాణికి ఇటువంటి సభలో రాణికి కూడా మనం ఆలోచన చేస్తున్నాం. అరే ఏముంది ఇక్కడ, ఏమన్నా ఓటు ఉందా, ఏదైనా తిండి ఉందా, ఏదైనా నా యొక్క అక్కడ పోతే ఏదైనా అవసరం తిరుగుతుందని. ఇవి తాత్కాలికం. కానీ మనకు పరిపూర్ణంగా బలం దేని ద్వారా దొరుకుతుందంటే మనకు హుకుమత్ ద్వారా దొరుకుతుంది. అటువంటి బలం మనకు రావాలంటే మనమందరం కూడా ఒక తాటి మీద నడవాలా. ఆ సమయం ఆసన్నమైంది. ఇలా నా ఇల్లు కాలలేదు అంటే ఏదో ఒక దినము ఒట్టి కట్టెమ్మటి పచ్చి కట్టె కూడా కాలిపోతుంది. ఇవాళ మనం చైతన్యం కాకపోతే, ఇవాళ మనం నిద్రపోతాంగా కూడా నేను పోవాల్సిన అవసరం లేదనుకుంటే మనమందరం కూడా ఎలా మానవత్వం వదిలి దానవత్వంలో జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసం నా సోదరులారా, ఒక చిన్న ఉదాహరణ ఏముందంటే, మా ఊర్లో ఒక ఎలక్షన్ వచ్చింది, సర్పంచ్ ఎలక్షన్ వస్తే ఇదుడి ఆపోజిట్ పార్టీల వాళ్ళందరూ నామినేషన్ వేసినారు. కానీ మేము నామినేషన్ వేసినాం. నామినేషన్ వేసిన తర్వాత ఏమైపోయిందంటే, ఆ పార్టీ వాళ్ళు వచ్చినారు మా దగ్గరికి, ఈ పార్టీ వాళ్ళు వచ్చినారు మా దగ్గరికి. ఏం చెప్పినారు, అయ్యా మీరు నామినేషన్ వేసేదే మాకు తెలియదు, ఒకవేళ నామినేషన్ వేసింటే మా తరపున వేసింటే మేము గెలిపించుకుందాం కదా, ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేని. కానీ మా దగ్గర 4 ఓట్లు ఉంటే 3 ఓట్లు మా దగ్గరనే ఉంటాయి. 4 ఓట్లు ఊర్లో ఉంటే 3% మేమే ఉన్నాం. అంటే మేము ఏ సైడ్ చేస్తే ఆ పక్క విజయం వాళ్ళదే అవుతుంది. అట్లా ఆ దినం వాళ్ళు ఏం చేస్తారంటే, మేము అధికారంలో ఉన్నాం, మీరు ఒకవేళ గెలిచినా కూడా మీరు ఏం చేయలేరు, మీరు మాకు మద్దతు ఇస్తే మీకు మేము అన్ని రకాలుగా సాయం చేస్తారని. ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది ఈ పని జరిగిపోయి, కానీ మనకు ఎటువంటి లాభం రాలే. కానీ ఇప్పుడు ఇక్కడ కూర్చునేటువంటి మన పెద్దలు వాళ్ళు పూర్వం నుంచి కూడా ఈ విధానంలో నడుస్తూ ఉన్నారు. రాజకీయంగా వాళ్లకు మంచి చెడు తెలుసు. కానీ వీటికి అన్నిటికీ కూడా ముఖ్యమేముందంటే ఈమాన్, మోమిన్, వీటిలోనే ఉంది విశ్వాసం. నా సోదరులారా, మనకు తెలియకుండానే మన గురించి మనకు ఎన్నో మంచి పనులు జరిగినాయి. అవి ఎప్పుడు జరిగినాయంటే, ఉదాహరణకు మన దగ్గర ఇమాం మౌజన్లది మన మండలంలో ఎవరు రాయలే. ఏ మసీదు వాళ్ళు కూడా అయ్యా నాకు కావాలని ఎవరు దరఖాస్తు చేయలే. కానీ మన పెద్దవాళ్ళు ఇలా మన మసీదులు మన వాళ్ళందరూ కూడా ఎక్కడనో బేదీని వాతావరణంలో ఎక్కడికి పోయి అక్కడ ఇక్కడ కలిసి వాళ్ళు వేరే పరిస్థితులలో వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఇమాం మౌజన్లు ఉంటే వీళ్ళు మార్గదర్శకత్వానికి లాభం దొరుకుతుందని మన పెద్దవాళ్ళు మన మండలానికి ఏ మసీదులు ఉన్నాయో వాళ్ళే కూర్చొని అన్నీ రాసేసినారు మహానుభావులు. కానీ ఇట్లాంటి తెలియనివి, ఎందుకంటే ఒక ముసల్మాను ఒక శరీరం లాంటి వాడు, శరీరంలో ఒక ఏలుగు దెబ్బ తగిలినా మొత్తం ముసల్మాన్ కూడా బాధ అనిపిస్తుంది. మనం కూడా ఎలా మన ఆత్మకూరు అంటే శ్రీశైలం కాన్స్టిట్యూషన్లో దాదాపు 60,000 మంది, అంటే మనము నామినేషన్ వేస్తే ఆటోమేటిక్గా అంటే మనము ఒకరిచ్చినా చాలు, అయ్యా నేను నా వాడు, నా ఇంటిలో వాడు, నేను సహకారం చేస్తే ఎంత తాపెత్తరం పడతామో ఆ విధంగా ప్రతి సోదరుడు ఆలోచన చేస్తే గెలుపు విజయం మనదే. వాళ్ళు ఏ పక్కైనా సరే నా సోదరులారా, మనమందరం కూడా ఏకతాటిగా, వాళ్ళు ఇక్కడ రాజకీయం కాదు, లేకపోతే వాళ్ళకు వేరే ఇతర ఏం కాదు, ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా మనము సొంతంగా ఇండిపెండెంట్గా నామినేషన్ వేసినా వాళ్ళే గెలుస్తారనే ఒక బలాన్ని చేకూర్చాలా. అది ఎప్పుడు జరుగుతుందంటే మనమంతా ఐకమత్యంగా ఉండినప్పుడు. అరే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా కాదు, ఎవరైనా మన వాళ్ళలో ఇంతవరకు ఈ చరిత్రలో ఇంతవరకు వచ్చి ఉన్నారా, అయ్యా నేను నాయకునిగా నిలబెడతాను అని ఎవరో వస్తే చూద్దాంలే అన్నాడు. వచ్చి ఉన్నారు. అల్లాదైతో మనం ఇప్పుడు మేలు కాలా, మన జాతిని మేలు కోల్పోవాలా, మనం కూడా నడవడం కాదు మనం కూడా నడిపియాలా. మన యొక్క లాభాలు ఈ యావత్ మనకే కాదు, మన దగ్గర ఉండేటువంటి ప్రతి సోదరుని కూడా, నువ్వు ఆకలి కొనింటే నువ్వు కడుపు నిండా తిని ఇతరులు ఆకలి కొనింటే నువ్వు విశ్వాసవి కావు.
వాడు హిందువు అయినా సరే, ముసల్మాన్ అయినా సరే, అటువంటి విశ్వాసమైనటువంటి స్థితిగతులలో మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. మనము ఇవాళ మనకు కూడా అల్లా దయ, ఆయన యొక్క అనుగ్రహంతో మనమందరం కూడా సక్రమంగా ఉండి మన వాళ్ళందరికీ కూడా కోసి చేసి శక్తి వంచన లేకుండా, వాళ్ళ దగ్గర డబ్బు ఉండవచ్చు, మా మౌలానా చెప్పినారు కదా, మన దగ్గర ఏముంది, అల్లా ఉన్నాడు. ప్రతి మనిషి ఒకరికి తల చూస్తాడు, మనం ఒక అల్లాకు తప్ప ఎవరికి కూడా తలదించాం నా సోదరులారా. అందుకోసమే మనమందరం కూడా కష్టపడి మనకిచ్చినటువంటి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, దీన్ని మనం బహుమానంగా భావించగల. మన ఇంటివాడు, మన బిడ్డ ఈ పనిలో ముందుకు సాగుతూ ఉన్నాడు. అన్ని వైపుల నుంచి సహాయ సహకారాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తే వాళ్ళు ఏ పార్టీ తరపు నుంచైనా చేయని, మనమందరం కూడా నిష్కల్మషంగా, నిజాయితీగా, మానవత్వంగా మనమందరం కూడా సహకరించితే, సపోర్ట్ చేసి బలపరిస్తే విజయం ఎక్కడికి పోతుంది? తప్పకుండా విజయం మనకే వస్తుంది. అందుకోసమే ఇటువంటి సభలలో ఎప్పుడైనా మనకు పిలుపులు వస్తే మనం ఒక్కరం కాదు రావాల్సింది, మనం ఒక్కరికి 10 మందిని జమ కావాలా. మనము ఎక్కడైనా కష్టం వస్తే మన యొక్క సమూహం చూస్తే ఎదుటి వాళ్ళ యొక్క హృదయాలలో దడ అనేది పుట్టాలా. అప్పుడే నా సోదరులారా మన యొక్క ఐక్యత, మన యొక్క బలము ఎదుటి వాళ్ళ దగ్గర కూడా, అరే వాళ్ళు చిన్న వ్యక్తులైనా వాళ్ళ దగ్గర ధనము లేకపోయినా వాళ్ళల్లో యూనిట్ ఉంది. ఇలా మనం కమ్జోరీ అవుతున్నామంటే ఎదుటి వాళ్ళల్లో యూనిట్ ఉంది, మన దగ్గర ఏముందంటే మనది ఎన్నడైతే అదిలేరా అని కదలండి, కలపండి చేతులు, కాకుండా ఎట్లా పోతుందో చూద్దాం. అందుకోసం నా సోదరులారా మనమంతా ఐకమత్యంగా ఉండి ఇలా ఈ సభలో మనం రావడం కూడా సమయం వేస్ట్ కాదు, తోటి సహోదరుని కూడా తెలియపరిచి, అరే ఇటువంటి సభలో మనము ఏ విధంగా అయితే ధర్మ సభలో మనం హాజరవుతున్నామో అదే విధంగా మా సోదరులారా ఎక్కడైనా సరే, మన కాన్స్టిట్యూషన్ శ్రీశైలం ఎక్కడ మీటింగ్ జరిగినా సరే మనకి ఏమి కాదు, మనది కూడా ఎంత ఖర్చు అవుతుంది ఈ సభలో అక్కడ జమగానికి, ఎదుటి హృదయాలలో మేలు కోల్పోనికి, భయం పుట్టనికి అందరూ కూడా వస్తారు. మన మాట కూడా విలువ, మన మాట కూడా భయము, మన మాట కూడా వాళ్ళకి ఆలోచన చేస్తారు. అరే వాళ్ళకి ఇవ్వడం కాదు, టికెట్ వీళ్ళకి ఇవ్వాలని చెప్పి పోటీ పడతారు. ఆ కాలం ఎప్పుడు వస్తుందంటే మనలో ఐక్యత రాగలిగినప్పుడు వస్తుంది నా సోదరులారా. అందుకోసమే ఇటువంటి సభలు మనకు మారు కూడా కావాలా. మనమందరం కూడా కలిసిమెలిసి కూడా ముందుకు నడవాలా. మనం ఏ పార్టీతో సంబంధం లేదు, కానీ మనవాడు ఏ పార్టీతో సంబంధం ఉన్నా సరే మనమందరం చేతులు కలిపి మనవాడు కూడా మన తరపు నుంచి కూడా ఒకరు పోటీలో నిలబడాలా. మనం కూడా అతన్ని అన్ని వైపుల నుంచి కూడా విజయపదంలో ముందుకు నడిపియాలా. అందరం కూడా నడిపిద్దామా? అల్లాదైతే అందరం కూడా నడిపిద్దాం. ఈ అవకాశం మనకు ఇచ్చినటువంటి మా పెద్దవాళ్లకు లాక్ షుకూర్. अल्हम्दुलिल्लाह चांद भाई बहुत अच्छे शानदार तरीके में बहुत अच्छा समझे। बहुत सबके दिलों में ये बात क्या है छुप गई होगी। आज क्या है, तेलुगु देशम वाले भी सीटा देने के लिए तैयार नहीं, YCP वाले सीटा देने के तैयार नहीं, कांग्रेस वाले देने के लिए भी तैयार नहीं। कई को देते नहीं बोले तो तुम्हें कहाँ खोड़ दी भाई, तुम्हें कहाँ जीत सकती, तुम्हारे से कहाँ होता ले बोल, ऐसा है नहीं क्या जी? इस वास्ते इसके बाद